తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాధవ్ నాయుడు పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుండి చిన్నారులకు దేశభక్తిని పెంపొందించాలని అన్నారు. స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అనే విషయాల్లో చిన్నారులకు వివరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమగ్రాన్ని వివరిస్తూ వందే మాతర గేయ నృత్యం అలరించారు. ఈ కార్యక్రమంలో బండారు రాజా, పటేల్ నాయుడు, తోట జగదీష్, వలవల కుమార్, రెడ్డి శ్రీనివాస్, బెజవాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎంత కన్నుల పండుగగా ఆనందంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయ ప్రజానీకం అందరూ కూడా ఎంత కన్నుల పండుగ ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ యొక్క 80 సంవత్సరాల్లో ఎంతో ఊహించిన విధంగా అభివృద్ధి జరుపుకుంటూ ఉన్నాం. అన్ని రంగాల్లోనూ కూడా అటు మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందంజలో ఉండటం అనేది వేళ మనకి చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో వేళ ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోని విధంగా, అమెరికా లాంటి దేశాలకు కూడా తీసుకోని విధంగా మన భారతదేశం వేళ ఎంతో గర్వంగా ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లోనూ కూడా అటు రక్షణ రంగంలో ఉండి అన్ని రంగాల్లోనూ కూడా పటిష్టంగా వేళ మనం చాలా స్ట్రాంగ్గా తయారవడానికి కారణం మనకు మంచి నాయకత్వం. మన భారతదేశ ప్రధాని మన గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మన భారతదేశాన్ని మరింత ముందుగా అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ కూడా మనకి ముందుకెళ్తోంది. రాబోయేటువంటి 2047 సంవత్సరం నాటికి మనకు 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా మన భారతదేశం మరింత పటిష్టంగా, ఎక్కడా కూడా పేదరికం లేనటువంటి దేశంగా, అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మన భారతదేశాన్ని పటిష్టపరిచే విధంగా నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా అవినీతి లేని దేశంగా, అదేవిధంగా వేళ ఎంతోమంది మనకి బాగా పీడిస్తున్నటువంటి సమస్యలు ఏదైతే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఏతున్నాయో, అటు కిడ్నీ వ్యాధులు నుండి, అదేవిధంగా అటు క్యాన్సర్ వ్యాధుల నుండి ఎన్నింటికి గల కారణం వేళ పొల్యూషను, అదేవిధంగా కలుషితం, అదేవిధంగా అన్ని రకాలుగా ఏదైతే యొక్క పురుగు మందుల యొక్క వాడకం వల్ల ఏదైతే మనకి వస్తూ ఉన్నాయో అనేక రకాలైన వ్యాధులు, వాటి నుంచి కూడా మనం నిర్మూలన చెంది వాటి నుంచి కూడా మనం బయటపడి 2047 సంవత్సరం నాటికి అన్ని రంగాల్లోనూ మనం ముందున్నట్టు కాకుండా అటు ఆర్థికంగా, అదేవిధంగా ఆరోగ్యంగా అందరూ కూడా స్ట్రాంగ్గా ప్రపంచంలోనే మన భారతదేశం తయారయ్యే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వెంకటగిరి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ఎగురవేస్తారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ, మన భారత జాతికి మణికిరీటం విద్య అని, ఇప్పుడు మనం పిలుస్తున్న స్వేచ్ఛ వాయులు వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయని తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ మాట్లాడుతూ, భారతదేశ పౌరులుగా మనందరం గర్వపడాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అల్లు వరజాక్షి కుమారి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, దేశానికి మనందరం సేవ చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ తాణాల వాణి, వైస్ ప్రిన్సిపాల్ అల్లు భాగ్య విజయ శ్రీలక్ష్మి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంటే మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఇతర దేశాల వాళ్ళు పరిపాలించారు. వ్యాపారానికి అని వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసి, మన దేశాన్ని ఆక్యుపై చేసే వాళ్ళు వ్యాపారాన్ని మొదలుపెట్టి మన దేశాన్ని మొత్తం వాళ్లే తీసేసుకున్నారు. మనకి మన హక్కులు, మన పంట, మన ఉన్న ఏవి కూడా మనకి అందకుండా వాళ్ళ దేశాలకి వాళ్ళు రవాణా చేసేసుకున్నారు. అప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకి తినడానికి తిండి, మెయిన్ ఏంటంటే స్వేచ్ఛగా ఉండడానికి లేకపోవడం వల్ల దేశ నాయకులందరూ కూడా 200 సంవత్సరాలు వాళ్ళతో యుద్ధాలు చేసి చివరికి శాంతియుతంగా మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. అలాంటి స్వాతంత్రాన్ని మనం నీతి నిజాయితీలతోటి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఈ రోజు మీరు చిన్నపిల్లలు, రేపు మళ్ళీ మీరు 18 సంవత్సరాలు నిండేటప్పుడు ఓటు
వేస్తారు. ప్రతిదీ కూడా మీరు ఏంటి అంటే న్యాయం చట్టం అన్నీ కూడా చూసుకుని నిజాయితీగా మన గ్రోతింగ్ అనేది ఉండేటట్టు కష్టపడి చదువుకుని ప్రతి ఒక్కళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దపేట డాక్టర్ బి అంబేద్కర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి లయన్స్ క్లబ్ వారి యొక్క సారథ్యంలో మనం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. మరి వారు స్వచ్ఛందంగా ఈ పెద్దపేటలో ఉన్నటువంటి స్లమ్ ఏరియా, ఎస్సీ ఏరియా, ఇటువంటి ఏరియాలో పేద పిల్లలకి ఇన్ని సామాగ్రి, మరి పిల్లలకి పుస్తకాలు కావాలంటే పెన్నులు, బిస్కెట్లు అన్ని తినుబండారాలన్నీ కూడా తెచ్చి పిల్లల సమక్షంలో మరి కార్యక్రమం చేయడం చాలా సంతోషదగ్గ విషయం. మరి నేను వార్డు మాజీ కౌన్సిలర్గా మరి వారందరూ కూడా లయన్స్ క్లబ్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈవేళ ఆగస్టు 15వ తేదీన పుట్టినటువంటి మధు వేణు గారు, అలా వేణు గారికి, భరత్ గారికి, భరత్ బాబుకి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఆగస్టు 15వ తారీఖున పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవంలో మరి అందరూ అనేక అడవుల్లో ఉంటాం, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉంటాం. మరి సందర్భంలో మరి మన సమక్షంలో ఈ పెద్దపేట స్కూల్ని వారు సందర్శించి ఈ రకంగా మనందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ స్కూల్కి అవసరమైనటువంటి ఫర్నిచర్ కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తాం. ఈ స్కూల్ ఇప్పుడు ప్రస్తుతం 60 మంది విద్యార్థులతోటి 5 టీచర్లతో కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్, మంచి టీచర్లు ఉన్నారు. మంచి స్టాఫ్ కూడా ఆయన కానివ్వండి అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇంకా డెవలప్మెంట్ చాలా ఉందండి స్కూల్. దాని గురించి కూడా నేను సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా అందించాలని మర్చిపోతూ పేద విద్యార్థులు అందరూ కూడా ఎస్సీ పిల్లలు అందరూ కూడా వీరందరికీ కూడా మీరు భవిష్యత్తులో మంచి సహాయ సహకారం అందించాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, సాహసం, పట్టుదల, క్రమశిక్షణకు ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావు ఒక అరుదైన సాహస కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించి అక్కడ 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని ప్రపంచ శిఖరంపై చాటి చెప్పారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు తన ఈ అరుదైన సాహస ఘనతను దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు అంకితం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రమాదాలకు వేగంగా స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. జలవనరుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించినట్లు బత్రి నిర్మల వెల్లడి. కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్టేడియంలో ఘనంగా 20వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ ప్రభుత్వం రాగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రతి ఫైల్ పైన విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. భూమున కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.